మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల అల్లంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ శ్రీ సరళ మైసమ్మ దేవస్థానం చౌటుప్పల్ మండలంలోని అల్లంపూర్ గ్రామంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన సరళ మైసమ్మ దేవస్థానం తెలంగాణ వ్యాప్తంగానే కాక రెండు రాష్ట్రాల్లో సరళ మైసమ్మ దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని ఆలయ అర్చకులు అన్నారు. దీనికి ప్రత్యేకత అంటే పూర్వకాలంలో ఒక ముస్లిం అతడు అడవిలోకి కట్టెలు కొట్టడానికి వచ్చినప్పుడు కట్టెలు మాయం కావడం, కళ్ళు తెరిచి కళ్ళు మాయం కావడం, గుర్రం ఉంటే గుర్రం మాయం కావడం, ముస్లిం అతడు భయభక్తులకు గురి కావడం జరిగింది. ఆ ముస్లింకు అమ్మవారు కలలోకి వచ్చి ఇక్కడ ఒక దేవస్థానం నిర్మించగలరని ఆ భక్తునికి చెప్పడంతో మరుసటి రోజు నాడే అమ్మవారు స్వయంభుగా వెళ్లారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దినదిన అభివృద్ధి చెందుతున్న సరళ మైసమ్మ దేవస్థానం రాష్ట్రంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సరళ మైసమ్మ దేవస్థానం. ఈ దేవస్థానంలో పూజారులుగా కుమ్మరివారు పూజారులో ఉండడం వాళ్ళకే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మంచిగా ఇదే అక్క మీ డాడీ దిగుతుండు అక్క మా అక్క నీ ముఖం చూసి అక్కడ బద్మాష్ ఇంకా డాడీ మా గాడ విన్నమాట అయిపోయింది. టీవీలో పడుతున్నారు అది పోతున్నావురా పిల్లగా అత్తగారు
మాయాలు చేసిన ఇది 100 సంవత్సరాల కింద గుడి. అప్పటి నుంచి మేము సేవ చేస్తున్నాం. మేము సేవలు ఇప్పుడు దగ్గర కాబట్టి 10 ఏళ్ళు మంచిగా నడుస్తుంది. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి కంటిన్యూగా పబ్లిక్ ఫుల్ వస్తుంది. ఆయన కాబట్టి దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. అంతవరకు వాళ్ళు చేసారు. ఇప్పుడు మేము చేయబట్టి 25 ఏళ్ళు. అప్పటి నుంచి చేస్తారు. తుర్కాయన గుడి కట్టిస్తే కట్టె కొడితే లారీ మాయమైతే అప్పటి నుంచి గుడి కట్టినాయి తుర్కాయన. అప్పటి నుంచి పబ్లిక్ ఫుల్ వస్తుంది. మంచిగా నడుస్తుంది. పబ్లిక్ మంచిగా పబ్లిక్ మంచి దర్శనం చేసుకుంటారు. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మేము కూడా ఉంటున్నాం 20 ఏళ్ళ నుంచి మొత్తం. మషమ్మ అమ్మవారు ఇక్కడ కట్టె కొట్టిరు. ఇక్కడ కళ్ళు కట్టే ఇక్కడ అవుతుంటే కట్టె కొడుతుంటే లారీ ఆగింది. కళ్ళు తెస్తుంటే గురం మాయమైంది. ఇక్కడ తెలుస్తుంటే ఇక్కడ మొక్కి తుర్కాయన కొబ్బరికాయ కొట్టిండ్రు. కొడితే లారీ నడిచింది. కళ్ళు దొరికింది. గుర్రం మంచిగా అయింది. గుడి కట్టించింది తుర్కాయన. అప్పటి సంధి నడుస్తుంది గుడి. అవుతుంది, పెద్దగా అవుతుంది. జనం బాగా వస్తారు. మాకు మంచిగా అనిపిస్తుంది. మాకైతే సంతోషం అనిపిస్తుంది. అనుకున్న కోరికలు వస్తున్నాయి. ఎవరైనా ఎక్కడైనా మంచిగా వచ్చి సంతోషంగా పోతారు. ఏ మొక్కున్నా అలా మొక్కు ఇస్తుంది అంతే సార్.